ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు వారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నవ రిక్వెస్ట్ గౌరవనీయులు పొంగూరు నారాయణ గారిని ముందుకు రావాల్సిందిగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మున్సిపల్ పరిపాలన మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు వారికి ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చిరు సత్కారం మరియు జ్ఞాపికను అందించడం జరుగుతోంది. ధన్యవాదములు సార్. తదుపరి గౌరవ నాదెండ్ల మనోహర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల యొక్క వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా చిరు సత్కారం. తదుపరి గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైపర్ ఆది గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వారికి ఈ సందర్భంగా చిరు సత్కారాన్ని చేయడం జరుగుతోంది. జన సైనికులు మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి ఆర్కే నాయుడు గారు వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాము. సాగర్ గారు సార్ హార్టియెస్ట్ వెల్కమ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతుంది. వారికి జ్ఞాపికను అందించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మన అందరి మధ్యలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చక్కటి సహకారాన్ని తెలియజేస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టూరిజం డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా తక్కువ వ్యవధిలో దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు గౌరవ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు వారికి కూడా రావాల్సి ఉంది. ఆయనకున్న పరిస్థితుల్లో రాలేకపోయారు. వారికి కూడా ముందు ఆమోదం తెలిపినందుకు రాలేకపోయిన పర్లేదు, కానీ వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పిఠాపురంలో నేను లేకపోయినా, ఎక్కువ రోజులు లేకపోయినా కానీ నా తరపున పనిచేస్తున్న పార్టీ తరపున ఉంటున్న గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ అపూర్వ భరత్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారికి, చైర్మన్ ఏపీ రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ శివ శ్రీనివాస్ గారికి, మీ అందరికీ కేకేగా తెలిసిన శివ శ్రీనివాస్ గారికి, చైర్మన్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శ్రీ తుమ్మల బాబు గారికి, పిఠాపురం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి, చైర్మన్ పౌర సరఫరాల కార్పొరేషన్ శ్రీ తోట సుధీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ జానపద సృజనాత్మక కళల అకాడమీ చైర్మన్ శ్రీ వి గంగులయ్య గారికి, చైర్మన్ శ్రీ కర్రి పద్మశ్రీ గారు ఎమ్మెల్సీ గారికి, చైర్మన్ పిఠాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీమతి వాకపల్లి దేవి గారికి, చైర్మన్ గోదావరి ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ శ్రీ మురళీశెట్టి సునీల్ గారికి, బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా మురళీకృష్ణరాజు గారికి, ఆయన ఒకసారి బీజేపీన జనసేన కూడా నాకు అర్థం కాదు.
అంత ప్రేమ చూపిస్తారు, అంత నిలబడతారు. సో వారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను చాలామందిని ఆహ్వానించాను. చాలామంది గతంలో పిఠాపురంలో మన ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలామంది సినిమా ప్రముఖుల్లో చాలామందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని, మాట బాగుంటుంది కదా, అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు, మాట చాలా విట్టు ఉంటుంది. అలాంటి హైపర్ ఆది గారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్, కరీంనగర్ ఇన్ఛార్జ్, ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాల ద్వారా సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మన ఈ మధ్య సినిమా కూడా చేశారు. ఆయన అసలు పేరు సాగర్ అయినప్పటికీ కూడా ఆయన వేసిన క్యారెక్టర్ ఆర్కే నాయుడుగానే ఆయన ప్రసిద్ధి చెందారు. మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేకించి తెలంగాణ నుంచి మీరు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణకి ఆంధ్ర ప్రాంత ప్రేమను తీసుకెళ్ళండి. తెలంగాణ సోదరులకి సోదరీమణులకి మనస్ఫూర్తిగా గోదావరి జిల్లాలోకి వచ్చి మన ఆతిథ్యం స్వీకరించమని మనస్ఫూర్తిగా మీరు తెలియజేయండి. ఏదైనా కూలగొట్టేయడం చెడగొట్టేయడం చాలా తేలిక. ఒక పండగ చూస్తామంటే ఏం మాట్లాడాలనుకుంటామంటే, ఓ పిడికిడు గింజలు పండించడం చాలా కష్టమైన పని. అదే పిడికిడికి ఒక చేతికి వచ్చిన పంటని నేల రాసేయడం చాలా తేలిక. ఒక అలయన్స్ని నిర్మించడం చాలా కష్టం. అందరినీ ఏకతాటిపైన తీసుకురావడం చాలా కష్టం. కేంద్ర నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడి పట్టుకెళ్తుంటే దాన్ని చెడగొట్టడం చాలా తేలిక, చాలా తేలిక. సంక్రాంతి మనం చెప్తుంది ఏంటంటే, ఒక చేతికి ఒక కష్టపడి సంవత్సరం ఒక 6 నెలలు కష్టపడి 4 నెలలు కష్టపడి పంట చేతికి వస్తే ఆనందం తాలూకు నిదర్శనమే సంక్రాంతి పండగ. మనకి ధాన్యం వచ్చింది, ధాన్యం అమ్మగా డబ్బులు వచ్చినాయి. ఈ రోజున మన హరిదాసులు కానీ ఇంతమంది జానపద కళాకారులకు కానీ మనం ఎందుకు ఇస్తాము ఇవన్నీ అంటే, మా దగ్గర అబండెన్స్ ఉంది, మాకు ఒక 10 బస్తాలు పంట ఉంటే మేము 2 బస్తాలు పంచుతామని చెప్పడానికి. అది సంక్రాంతి తాలూకు నిదర్శనం. అంటే అలాగా మీరు ఇందాక మంత్రివర్యులు నారాయణ గారు చెప్తా ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు, ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు, అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి పడి. అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం? ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను, 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే, ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను.
అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి? నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా. అది కదా అభివృద్ధి అంటే. ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు అవ్వండి. అట్లా అంటే అది అభివృద్ధి కానట్టే కదా లెక్క. అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను ఈ గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇది 26 కోట్లతోటి ప్రారంభమైనవి, మన పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేశాం. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగండి. వాళ్ళు తిట్టేశారు, తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను, నాకు ఛానల్స్ లేవు. మీరే నా గళం, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను. మీరే నా బలం. నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్ల ఏదో అనుకుంటాం, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న. మన జనసేన నాయకులు కూడా చెప్తున్నా, కూటమి నాయకులు కూడా చెప్తున్నా,